ఈ 'కమటి కుర్రోళ్ళు' ఈ సినిమా మన నిహారిక కొణిదెల గారు ఈ సినిమా ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమా గురించి నాకేం తెలీదు. అందుకని నేను ఈ సినిమా ట్రైలర్ చూడలేదు. అసలు నేను ఈ సినిమా హైప్ కూడా లేదు. అంత ప్రమోషన్స్ కూడా ఎక్కువ చేయలేదు. మన చిరంజీవి గారు ఎవరెవరో ముగ్గురు, నాగబాబు గారు అట్లా కొంచెం ప్రమోషన్స్ చేసినా కానీ, సెలబ్రిటీస్ కొంతమంది ప్రమోషన్స్ చేసినా కానీ అంతగా హైప్ లేదు సినిమా మీద. సెలబ్రిటీస్ విశ్వక్సేన్ చాలామంది సెలబ్రిటీస్ అన్ని చేసినారు కానీ అంత హైప్ లేదు. కానీ ఈ సినిమా చూడడానికి కంటెంట్ కొత్తగా ఉంది. ఎందుకంటే ఈ సినిమా మన చైల్డ్ లైఫ్ కానీ మనం ఎలా మా ఫ్రెండ్స్తో ఎలా ఎంజాయ్ చేస్తాం, చైల్డ్ లైఫ్, తర్వాత స్కూల్లో ఎలా ఎంజాయ్ చేసినాము, తర్వాత కాలేజీలో ఎలా ఎంజాయ్ చేసినాము, అలాంటి మెసేజ్, అలాంటి స్టోరీ ఇది. ఎప్పుడప్పుడు నాకు ఈ సినిమా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే నేను స్కూల్ లైఫ్లో కానీ, నా కాలేజ్ లైఫ్లో కానీ ఎలాంటి మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్తో ఎలా ఎంజాయ్ చేసాము, అలాంటివన్నీ నాకు కొత్తగా మెమరీస్ అని ఎప్పుడు మర్చిపోయినవన్నీ నాకు మన టీనేజ్ అంటాం కదా, ఆ మెమరీస్ అన్నీ మనం దాచుకొని మనం మెచ్యూర్గా మైండ్ ఆలోచించేలాగా ఉంటాను. కానీ అవన్నీ మళ్ళీ రావు మనకు. మన స్కూల్ లైఫ్లో ఎంజాయ్ చేసిన అలా రోజులు రావు మనకి. చాలా కొత్త కాన్సెప్ట్. నిహారిక గారు చాలా ఈసారి ప్రమోషన్స్ కొంచెం తక్కువ చిన్న ఆమె చాలా సబ్జెక్టు బాగా ఆలోచించి మంచి కాన్సెప్ట్తో సినిమా తీసుకున్నారు ఆమె. అండ్ నేను ట్రైలర్ కూడా చూడలేదు అసలు. సినిమా చూసి ఏదో సరే బాగుంటుంది కానీ సినిమాలు ఏం లేవు, ఇంకా సినిమాలు ఏం లేవు, ఆగస్ట్ 15 సినిమాలు ఏం లేవు అనేసి ఇంకా టైంపాస్ సినిమాకి పోయినా. చూస్తే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం అక్కడ కొన్ని సీన్స్, సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కొన్ని సీన్స్ లాగా అనిపించిన చూడాలి. కొంచెం కంటెంట్ బాగుంది, కొంచెం స్టోరీస్ కొంచెం బాగా చేసి బాగుంది అనిపించింది. ఇంకా మూవీ నేను చెప్పడానికి ఏం లేదు. లైక్ చేసి షేర్ చేసి తక్కువ సినిమా చూసేయండి. సినిమా చూడడం వల్ల సినిమా చూడండి, లైక్ చేయండి.